2025పై సిబిఐ విచారణ కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పార్వతీపురం మన్యం జిల్లా డిఎస్సి 2025లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సిబిఐలతో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ డిఎస్సి 2025లో ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటా నియామకాలు తదితర అంశాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి 2025లో జరిగినట్లు చెబుతున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని అరకు పార్లమెంట్ పరిశీలకులు చిన అప్పలనాయుడు ప్రభుత్వాన్ని కోరారు. డిఎస్సి 2025పై సిబిఐ విచారణ, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు తదితర అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రతినిధులు, 4 నియోజకవర్గాల నాయకులు, మండల, పట్టణ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అర్హులైన అనేక మంది అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దానికి సంబంధించి నిరుద్యోగ యువత, విద్యార్థులు ఇప్పటికే ఎక్కడికక్కడ నిరసనలు, ర్యాలీలు నిర్వహించడం జరిగింది. దీన్ని ఇంకా గట్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కోసం యువతకి, నిరుద్యోగులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి మమ్మల్ని అందరినీ కూడా, మీరు కూడా మీ నియోజకవర్గంలో ఉన్న లేదా మీ జిల్లాలో ఉన్న నిరుద్యోగులకి, యువతకి అండగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి సంబంధించి మరి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి మేమందరం కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే డిఎస్సిలో జరిగిన